शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। लिंगम त्रिविधम अन्वय व्यतिरेकी కేవలాన్వయి కేవల వ్యతిరేకి చైతి. ఇవాళ ఊరికే ఒకసారి ప్లే చేస్తాను, రికార్డింగ్ లో ఎలా వస్తుందో చూద్దాం. लिंगम त्रिविधम अन्वय व्यतिरेकी केवलान्वयी केवल व्यतिरेकी चेति. ఇలా చదవడం కంటే అలా పాడినట్టు ఉంటే ఎక్కువ బాగా గుర్తుంటుంది మామూలుగా. అది తప్ప వేరే కారణం ఏదైనా ఉందా అలా చదవడానికి, అలా పాడడానికి? ఇది అలా చెప్పడానికే వేదం చదువుకున్న సంస్కారమేనండి. అలా 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 చెప్తే గానీ కంఠస్థ చేయడానికి రాదు. అవును. సో వేదం చదివేటప్పుడు స్వరాలు చెప్పడం అలవాటు అవుతుంది. సో ఏ గద్యం తీసుకున్నా సరే, టెక్స్ట్ తీసుకున్నప్పుడు అలా కూడా ఇప్పుడు దాన్ని ఒకవేళ కంఠస్థం చేయాలంటే నాకు తెలియకుండానే ఏదో ఒక దీనిలో వెళ్ళిపోతుంది, రిథంలో వచ్చేస్తుంది అనమాట. అవును. సరే, అన్వయ వ్యతిరేకి కేవలాన్వయి కేవల వ్యతిరేకి చైతి, వాటికి ఉదాహరణలు అనుకున్నాం. సరే, అన్వయేన వ్యతిరేకేణ చ వ్యాప్తిమత్ అన్వయ వ్యతిరేకి యథా వన్హై సాధ్యే ధూమవత్వం యత్ర ధూమస్తత్ర అగ్నిః యథా మహానసం ఇత్యాన్వయ వ్యాప్తి. యత్ర వన్హిర్నాస్తి అత్ర ధూమోపి నాస్తి యథా, ఇది మళ్ళీ మహాహృద ఇది వ్యతిరేక వ్యాప్తి. మహాహృద అంటే మర్చిపోయాను నేను. సరస్సు. అవును, పెద్ద సరస్సులో ఎలాగైతే మంట ఉండదు, అందువల్ల పొగ ఉండదు, అది వ్యతిరేక వ్యాప్తి. అన్వయ మాత్ర వ్యాప్తికం కేవలాన్వయి యథా ఘటో అభిధేయః ప్రమేయత్వాత్ పటవత్ ఇది. అత్ర ప్రమేయత్వ అభిధేయత్వయోః వ్యతిరేక వ్యాప్తిర్నాస్తి సర్వస్యాపి ప్రమేయత్వాత్ అభిధేయత్వాచ్చ. పృథ్వీ అంతా ఉంటుంది కాబట్టి అలా కాదు, పృథ్వీ అంతా కూడా ఇక్కడ పక్షం కాబట్టి అది అన్వయ దృష్టాంతము లేదా వ్యతిరేక దృష్టాంతము. అన్వయ దృష్టాంతం అంటే ఏంటి? సాధ్యము యొక్క నిశ్చయము ఏ ప్రదేశమునందైతే, అంటే ఏ అధికరణమునందైతే కలుగుతుందో అది అన్వయ దృష్టాంతము. సాధ్యాభావ నిశ్చయము దేనియందు, అంటే అధికరణం అని చెప్పకూడదు, దేనియందైతే సాధ్యము నిశ్చితమవుతుందో అది అన్వయ దృష్టాంతము. దేనియందైతే సాధ్య అభావము నిశ్చితమవుతుందో అది వ్యతిరేక దృష్టాంతం. ఎలాగైతే వన్హి స్థలంలో తీసుకుంటే మహానసం అన్వయ దృష్టాంతం, జలహ్రదము వ్యతిరేక దృష్టాంతం. కానీ ఇక్కడ ఘటానికి వ్యతిరేక దృష్టాంతం పృథ్వీలో ఉండదు, పృథ్వీకి వ్యతిరేక దృష్టాంతం ఉండదు, ఎందుకంటే అది అదే పక్షం, మొత్తం అంతా అదే కాబట్టి. అంతేనా? వ్యతిరేక మాత్ర వ్యాప్తికం కేవల వ్యతిరేకి యథా పృథివీ ఇతరేభ్యో విద్యతే గంధవత్వాత్. ఇది ఇది యాక్చువల్లీ ఇందాక అనుకున్న ఆలోచన. అది యద్ ఇతరేభ్యో నా భిద్యతే నా తద్ గంధవత్ యథా జలం నచేయం తథా తస్మాన్నతర్థేతి. తస్మాత్ ఒక నిమిషం, తస్మాత్ తర్వాత తథా ఇది తథా ఇది. కాబట్టి
ఇది కాదు. అత్ర యద్గంధవత్ తద్దితరేభ్యో భిన్నం ఇత్యన్వయ దృష్టాంతో నాస్తి పృథివీ మాత్రస్య పక్షత్వాత్. అవును. ఒక్కసారి మళ్ళీ చదువుతాను, అయితే విందాం ఒకసారి. ఈసారి నాకు కూడా వ్యతిరేకమాత్ర వ్యాప్తికం కేవల వ్యతిరేకి యథా పృథివీ ఇతరేభ్యో భిద్యతే గంధవత్వాత్ యదితరేభ్యో న భిద్యతే న తద్గంధవత్ యథా జలం న చేయం తథా తస్మాన్న తథేతి. అత్ర యద్గంధ ఇక్కడ అయిపోయింది. అయితే లేదు, సారీ, నేనే తప్పు చదివాను. భవత్ తదితరేభ్యో భిన్నం ఇత్యన్వయ దృష్టాంతో నాస్తి పృథివీ మాత్రస్య పక్షత్వాత్. ఒక్క నిమిషం. యథా జలం న చేయం తథా తస్మాన్న తథేతి. అత్ర యద్గంధవత్ తదితరేభ్యో భిన్నం ఇత్యన్వయ దృష్టాంతో నాస్తి పృథివీ మాత్రస్య పక్షత్వాత్. తెలుగులో అనుకోవాలంటే యథా పృథివీ ఇతరేభ్యో భిద్యతే గంధవత్వాత్. పృథివీ వేరే వాటి కంటే వేరు అని ఎలా తెలుస్తుంది అంటే గంధవత్వం వల్ల. ఇప్పుడు యద్ ఇతరేభ్యో నా భిద్యతే నా తద్ గంధవత్ అంటే దీన్ని ఎలా అనుకోవాలంటే దేనికి ఏదైతే పృథివీ కంటే వేరైనటువంటి కానిది కాదు. సరే, యదితరేభ్యో నా భిద్యతే నా గంధవత్, అది గంధము కలిగినది కాదు. ఏదైతే పృథివీ కానిది, ఇక్కడే ఇది ట్రిపుల్ నెగటివే నాకు కొంచెం కొడుతుంది. అది ఒక్క నిమిషం మళ్ళీ చేద్దాం. ఏంటంటే పృథివీ కానిది ఏదైతే పృథివీ కంటే వేరైనటువంటిదని తీసుకోండి, ఇతరత్ అంటే వేరైనటువంటిదని తీసుకోండి. సరే, ఏదైతే పృథివీ కంటే వేరైనటువంటిది కానిది కాదు. వేరైనటువంటిది కానిది పృథివీ మామూలుగా కదా. ఏదైతే పృథివీ కంటే వేరైనది కానిది కాదు, అది రెండిటి అవసరం ఏంటి? ఒకేసారి పృథివీ కంటే వేరైనది ఎలా ఉంది? సాధ్యం ఎంతవరకు ఎలా ఉంది? పృథివీ కంటే వేరైనటువంటిది కాదు అనేంత వరకు సాధ్యం. ఒక్క నిమిషం. పృథివీ ఇతరేభ్యో ఇతరేభ్యో భిద్యతే అంటే ఏంటి అర్థము? పృథివీ కంటే వేరైనటువంటిది కాదు. అవును. ఇప్పుడు పైదేమనుకోవచ్చు, యథా పృథివీ ఇతరేభ్యో భిద్యతే గంధవత్వాత్ అంటే ఏ విధంగా అయితే పృథివీ వేరే వాటి కంటే వేరని తెలుస్తోందో గంధవత్వం వలన అనేది ఎలా చెప్పాలి, ఓపెనింగ్ స్టేట్మెంట్. అది ఇన్ఫరెన్స్. యథ అనేది దేనికి యథ? ఇది వ్యతిరేకి, కేవల వ్యతిరేకి ఇది యథ ఉదాహరణ చెప్తున్నారు. కేవల వ్యతిరేకి హేతువుకి ఉదాహరణగా చెప్తున్నారు. సో యథ అంటే ఇక్కడ ఎలాగైతే అనుకోకుండా ఉదాహరణ అంటే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ అని తీసుకోవచ్చు. ఉదాహరణకి పృథివీ ఇతరేభ్యో భిద్యతే గంధవత్వాత్. పృథివీ వేరే వాటి కంటే వేరుగా తెలుస్తోంది గంధవత్వం వల్ల. యద్ ఇతరేభ్యో నా భిద్యతే తద్ గంధవత్వాత్. ఈ లైన్ ఒకసారి చూద్దాం మళ్ళీ. సో దీనేమనుకోవాలి? యత్ ఇతరేభ్యో నా భిద్యతే అంటే ఇతరేభ్యో భిద్యతే వరకు సాధ్యమేనండి. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడం ఎలాగో చూస్తున్నాను నేను. బేసిక్ గా ఏదైతే ఇది వేరే వాటికి తేడా తెలియకుండా ఉంటుందో, తేడా తెలియకుండా ఉండడం కాదు ఇక్కడ, ఇంకా మీకు తేడా తెలుస్తుంది.
వేరైనటువంటిది కానిది కాదు. అదే నాకు సెట్ అవ్వట్లేదు. దీని నుంచి నేను ఆ ఇన్ఫరెన్స్ నేను ఇది చేసుకోలేకపోతున్నాను దీన్ని. లేకపోతే ఒక్క నిమిషం ఆగండి, ట్రై చేద్దాం. ఇక్కడ ఏమన్నా అలా కాదు, ఇది భాషలోనే. ఇప్పుడు వైట్ బోర్డ్ ఏమైనా పెట్టుకుందాం. పెట్టుకోవచ్చా? ఇరు నువ్వు చూసావా దాని గురించి ఏమైనా? ఇప్పుడు ప్రస్తుతం నేను ఏదో దీనిలో ఉన్న వైట్ బోర్డ్ ఏదో వాడుతున్నాను. వాడదాం. ఇది పృథివీ అండి. ఇందులో లైన్ కి ఇటు పక్కన అది ఇందులో దేవనాగరి రాదా? అంటే నేను ఇంకా అసలు దీన్ని నేను ఇది చేయలేదు. సో ఇటు పక్కన ఉన్నదల్లా కూడా ఇదేంటిది? దీన్ని నేను ఇతరం అని అంటాను. ఇతరత్ లేదా ఇతర అని పెట్టుకుందాం పోనీ మన దీనికోసం. సో ఇప్పుడు మీరు ఇతర అంటే ఇది వచ్చేసింది, మళ్ళీ భేదం అంటే మళ్ళీ వెనకాలకు వస్తున్నారు మీరు. భేదం అంటే అది ఇది వేరే అని అని తెలియడం అంతే కదా, వేరుగా ఉండటం, తెలియడం కూడా ఉండటం. అవును, అంతే. సో ఇప్పుడు ఒక్క నిమిషం, అది ఎక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ. ఇక్కడ ఏమంటున్నాం? యద్ ఇతరేభ్యో నా భిద్యతే అంటే ఏంటి? అంటే ఇప్పుడు మీరు ఇతరేభ్యో నా భిద్యతే అనే చోట ఫస్ట్ ఇతరేభ్యో భిద్యతే అనేది ఫస్ట్. ఇతరేభ్యో భిద్యతే అంటే ఇటు వచ్చేసాం. ఇతరేభ్యో భిద్యతే అంటే వేరే వాటికి ఇటు నుంచి ఇటు వచ్చేసాం. ఇతరులు ఎక్కువ ఉండాలి కదా ఇతరేభ్యో అంటే. ఇతరేభ్యో అంటే ఇక్కడ అన్నిగా పృథివీ కంటే వేరేది అల్లా ఇతరత్తే. సో ఈ ఇతరేభ్యో భిద్యతే అంటే వాటి నుంచి వేరుగా తెలుసు, వేరుగా ఉండాలి. మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ ఇటు వచ్చారు వెనకాలకి. అది ఇతరేభ్యో భిద్యతే నా, ఇతరేభ్యో భిద్యతే నా, దానికి గంధవత్వం లేదు. ఏమన్నా పృథివీ కంటే వేరేవి ఇతరేభ్యో నా భిద్యతే అంటే ఏది? ఇప్పుడు కొంచెం సరే, ఒక్క నిమిషం. ఇప్పుడు ఏది పృథివీ కాదో దాని నుంచి వేరుగా ఇంకొకటి ఉంది అని తెలియనిది, దానికి గంధవత్వం లేదు. తెలియనిది అని పెట్టుకోవద్దు. ఏదైతే పృథివీ కాదో దానికంటే వేరైనటువంటిది కానిది అని పెట్టుకోవాలి. తెలియదు కాదు, వేరైనటువంటిది కానిది. వెనకాలకు వచ్చారు. కాసేపు పక్కన పెడితే ఒట్టి ఇతర దీంట్లోనే చూస్తే దాన్ని ఏమనుకుంటున్నారు? ఇతరేభ్యో భిద్యతే నా భిద్యతే అంటే వీటి నుంచి వేరుగా లేనిది కానిది. లేనిదికి కానిదికి కొంచెం తేడా ఉంది. అవును, కానిదియే. సరే, వీటికంటే ఇతర సెట్ లో కానిది కాదు, గంధవత్వం కాదు. ఇతరత్ కంటే వేరైన సెట్టులో వేరైన సెట్ కానటువంటిది దానిలో గంధం లేదు, గంధవత్వం లేదు. ఇది 2 జంపులు కొట్టించారు. సరే, దేవుడు యద్ ఇతరేభ్యో నా భిద్యతే నా తద్ గంధవత్ యథా జలం నా చేయం తథా. యథా జలం యథా జలం నా చేయం ఇయం పృథివీ తథా నా, ఈ పృథివీ అలా కాదు. అవును, సరే. తస్మాన్ న తథేతి, తస్మాత్ న తథా అంటే ఇతర భేదాభావవన్న అంటే మళ్ళీ ఇతర భేదవత్ అని అర్థం వస్తుంది. తస్మాత్ అంటే అందుకు, నా తథైతి తథేతి. ఇదే ఊరికే డబుల్స్ అండి.
సరే సార్ ఇక్కడ ఎందుకు డబుల్ అనిపిస్తుంది అంటే సాధ్యమే నెగిటివ్ ఇక్కడ. సో అందుకని ఏదైనా అవ్వచ్చు, అది దానితో నాన్ ఎగ్జిస్టెన్స్ తోనే అసలు మొత్తం ఉంటుంది కాబట్టి మనకేమో దానికి తోడు సాధ్యం కూడా నాన్ ఎగ్జిస్టెంట్ అదే తీసుకున్నాం, అలాంటిదే తీసుకున్నాం కాబట్టి 2 సార్లు కుప్పిగంతులు వేస్తాం. అత్ర యద్ గంధవత్ తద్ ఇతరేభ్యో. సో ఇక్కడ దేనికి ఇదెలా తద్ ఇతరేభ్యో భిన్నం ఇత్ అన్వయ దృష్టాంతో నాస్తి పృథివీ మాత్రస్య పక్షత్వాత్. సరే, ఇక్కడ ఈ ట్రాన్స్లేషన్ మోడ్ లోంచి నేను వెళ్ళిపోవాలి, ఎక్కువ రోజులు ఇది. సరే, అత్ర యద్ గంధవత్ తద్ ఇతరేభ్యో భిన్నం ఇత్యన్వయ దృష్టాంతో నాస్తి పృథివీ మాత్రస్య పక్షత్వాత్. అవును, సరే, ఇది నాకు సెట్ అయిపోయింది. ముందుకెళ్దాం. సందిగ్ధ సాధ్యవాన్ పక్షః యథా ధూమవత్వే హేతౌ పర్వతః నిశ్చిత సాధ్యవాన్ సపక్షః యథా తత్రైవ మహానసః నిశ్చిత సాధ్యాభావవాన్ విపక్షః యథా తత్రైవ మహాహృదః. సరే, ఒక్క నిమిషం. సందిగ్ధ సాధ్యవాన్ పక్షః అంటే ఏంటి? సందిగ్ధ సాధ్యవాన్, సందిగ్ధము అంటే ఏంటి? సందేహ విషయము, సబ్జెక్ట్ ఆఫ్ డౌట్ అనాలా. సందేహ విషయమైనటువంటి సాధ్యము కలిగినటువంటిది అంటే ఎక్కడైతే సాధ్యము యొక్క నిశ్చయము లేదో, సందేహం ఉన్నదో, అంటే ఇక్కడ వన్హి ఉన్నదా లేదా పర్వతంలో అని అన్నప్పుడు పర్వతంలో ఉన్న వన్హి ఏంటి? సందిగ్ధము అంటే ఏంటి? సందేహ విషయం అవుతోంది. కాబట్టి అటువంటి సందిగ్ధమైనటువంటి సాధ్యము కలిగినటువంటిది కాబట్టి పర్వతాన్ని పక్షం అంటాం. పక్షం ఈజ్ ఈక్వల్ టు ఇది, దాని డెఫినేషన్ ఇది. అవును. సో కాకపోతే ఈ పాయింట్ మనం పంట చేసుకున్నాం, పంట అంటే ముందుకు వదిలేసుకున్నాం ఇంతకు ముందు ఒకసారి. దాంట్లో ఏంటంటే వన్హి ఉందా లేదా అనేది సందేహానికి ముందు అసలు వన్హి గురించి ఆలోచించాలి. మనం ధూమం చూడగానే వన్హి ఉందా లేదా అనేది అనే ఆ క్వశ్చన్ రాదు కదా మనకి అసలు. అంటే ఇక్కడ మీకు కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్. అంటే అక్కడ మీకు మీరేమంటున్నారు, నాకు వన్హి ఉందా లేదా అనేది అసలు నాకు తెలియట్లేదు కదా, నేను ధూమం చూసిన వెంటనే ధూమం చూసిన తర్వాత కదా మొత్తం అంత ప్రాసెస్ మొదలవుతుంది అని. ప్రాసెస్ మొదలైనా సరే వన్హి ఇక్కడ సందిగ్ధ సాధ్యం అంటే ఆ స్థలంలో ఎలా తీసుకోవాలంటే వన్హి ఉందనే నిశ్చయం అయితే లేదుగా మీకు. లేదు, ఏ ఉందనే నిశ్చయం కూడా లేదు, ఒక వన్హి నిశ్చయం లేదు. కాబట్టి నిశ్చయం లేని చోట సందేహం ఉండడానికి ఆస్కారం ఉంది. అవును. ఇప్పుడు అదే అన్న, ఇప్పుడు ధూమం చూసి ఈ ధూమం ఎలా వచ్చింది, ఈ ధూమం ఎందుకు వచ్చింది అని అదొకటి. రెండోది ఇక్కడ వన్హి ఉందా లేదా అనేది వేరేది. ఈ 2 కేటగిరీసే వేరే కదా. అవును, అంటే ఇక్కడ వన్హి ఉందా లేదా అంటే ఇక్కడ సింపుల్ అండి. ఇన్ఫరెన్స్ వల్ల మీకు కలిగేటువంటి జ్ఞానం ఎట్లాంటిది? నిశ్చయాత్మకం. ఇక్కడ వన్హి ఉంది అని చెప్పని మీరు చివరికి కంక్లూజన్ డ్రా చేస్తారు. సో అంతవరకు కూడా మీకు అక్కడ వన్హి ఉందో లేదో తెలియదు మీకు. అవును. సో ఆ సమయంలో మీకు ఉన్నటువంటి స్థితి ఏమిటి అంటే సంశయము అని. అంటే సంశయం మీకు కాన్షియస్ గా మీకు తెలియకపోవచ్చు. అంటే మీరు అర్థం ఏంటంటే అక్కడ సంశయం ఉంది అనేది లేదు కదా అని అంటే ఏంటి? మీకు సంశయము యొక్క జ్ఞానము మీకు లేదు. ఒప్పుకుంటాను. నేనేమంటున్నానంటే అజ్ఞానము వేరే, సంశయం వేరే. ఈ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ మనకి ఇంతకు ముందు కూడా అయింది ఇదే డిస్కషన్, అందుకు గుర్తొచ్చి చెప్తున్నాను. వన్హి గురించే మనకి ఎందుకు సందేహం అక్కడ అంటే ఇప్పుడు
ధూమం చూడగానే అక్కడ వన్హి ఉందా లేదా అనేది కాదు సంశయం కాదు, కదా. దానికంటే ముందర వస్తేనే చెప్పుకోవాలి. సో ధూమం చూడనప్పుడు కూడా అది పక్షమే, ఎందుకంటే మీకు వన్హి ఉందనే నిశ్చయం లేదు కాబట్టి. అంటే ఇక్కడ ఎలా చెప్పుకోవాలంటేనండి, సందేహం ఉండడానికి యోగ్యత ఉండటం రెండు ఉంటాయి. అంటే ఇప్పుడు ఘటానికి దండం కారణం అన్నాను, కానీ ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకు? మీరు జనరలైజ్ చేసి చెప్పలేరు. అంటే లోకంలో అన్ని దండాలు ఘటానికి కారణం అవ్వవు. ఏ దండం చేతనైతేనే ఘటం ఉత్పన్నమవుతుందో ఆ దండమే దానికి కారణం అనేది అసలు కరెక్ట్ స్టేట్మెంట్ అవ్వచ్చు. కానీ దండం అనేది ఘటానికి కారణం అనేది కామన్ గా కూడా ఎందుకు చెప్పొచ్చు అని అంటే, ఏ దండంలో అయినా సరే, అంటే ఏంటి, అరణ్యస్థ దండం అంటే ఏంటి, ఆ దండంతో జన్మలో దాంతో ఘటం ఉత్పన్నం కాకపోయినా దానిలో ఘటాన్ని ఉత్పత్తి చేసేటటువంటి స్వరూపయోగ్యత ఉంటుంది అని. స్వరూపయోగ్యత అంటే యోగ్యత అంటే ఏంటి, కేపబిలిటీ అనేది ఉంటుంది. అలాగే ఎక్కడైతే మీకు నిశ్చయము లేదో అక్కడ మీకు సందేహం కలగడం యొక్క యోగ్యత ఉంటుంది. సో ఇక్కడ అది అభిప్రాయం, అంతవరకు వెళ్ళాలి. సరే, సో సందిగ్ధ సాధ్యవాన్ పక్ష అంటే ఇప్పుడు సాధ్యం గురించి మనకి నిశ్చయం లేకపోయినది పక్ష. దేని యందైతే సాధ్యము యొక్క నిశ్చయం కలగదు, సాధ్యము యొక్క గాని సాధ్యాభావము యొక్క గాని, రెండు విషయాల్లో ఇప్పుడు సాధ్యం అనేది ఒకటి ఉంటుంది అని ఇంకా అది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇప్పటికి. అది నాకు ఇప్పుడు మనకి వన్హి సాధ్యం కదా ఇందులో. అది ఉంటే ఇంకా సందేహం ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్టాబ్లిష్ అయిపోతే మీకు సందేహం యొక్క ఆస్కారమే లేదుగా. సాధ్యం వన్హి అనే ఇది కూడా ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వకముందే ఏదో ఒక, అంటే ఇప్పుడు సాధ్యం అని అంటే ఏంటి, సాధ్యత్వేన అభిప్రేతం అని అర్థం. అంటే అది మీకు సాధ్యంగా తెలియదు, సాధ్యంగా మీకు అది తెలియదు, కానీ చివరికి ఏం తెలుస్తోంది మీకు అంటే సాధ్యమే తెలుస్తోంది మొత్తం ప్రక్రియ అయిన తర్వాత. అది సాధ్యత్వేన అభిమతం. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, అది సాధ్యంగా మీకు ముందరే తెలియదు, అది వన్హి ఈజ్ ఈక్వల్ టు సాధ్యం అని ముందరే తెలిసిపోదు. మొత్తం అయిపోయిన తర్వాత ఓకే అంటే ఇప్పుడు ఇది పారిభాషికం కదా, ఇవన్నీ కూడా పారిభాషికాలు కాబట్టి మరి దాన్ని ఏ పేరుతో దాన్ని మరి వ్యవహరించాలి అంటే దాన్ని సాధ్యము అని అంటారు. సో సందిగ్ధ సాధ్యవాన్ పక్ష యథా ధూమవత్వే హేతౌ పర్వతః నిశ్చిత సాధ్యవాన్ సపక్ష. ఎక్కడైతే సాధ్యము యొక్క నిశ్చయం ఉన్నదో అది సపక్షం అవుతుంది. సపక్షం అంటే ఇప్పుడు మానసం సపక్షం, ఎందుకంటే అందులో వన్హి కనిపిస్తోంది, వన్హి మీకు కనిపిస్తోంది, తెలుస్తోంది అక్కడ మీకు. సో సో యథా తత్రైవ మానసః నిశ్చిత సాధ్యాభావవత్ భవాన్ విపక్షః యథా తత్రైవ మహాహృదః. దేని యందైతే సాధ్య అభావము యొక్క నిశ్చయం కలిగినది అది విపక్ష. కానీ నిశ్చయమే చేయలేనప్పుడు అది ఊరికే పక్ష అంతే. సపక్ష నేను అంటే రెండింటి యొక్క సాధ్యము యొక్క గాని సాధ్య అభావం యొక్క గాని నిశ్చయము లేనటువంటిది ఏదైతే ఉన్నదో అది పక్షం అవుతుంది. ముందుకెళ్దాం. సో సవ్యభిచార విరుద్ధ ఉండాలి కదా ఇక్కడ, విరుద్ధ సత్ ఒకసారి వింటాను నేను. సవ్యభిచార విరుద్ధ సత్ప్రతిపక్షా సిద్ధ బాధితాః పంచహేత్వాభాసాః. సరే, టైపో వచ్చిందా? ఫుల్ రిక్వెస్ట్ అంది ఇక్కడ 55. సరే, సవ్యభిచార విరుద్ధ సత్ప్రతిపక్ష అసిద్ధ బాధితాః పంచహేత్వాభాసాః. ఇది ఒక పెద్ద ఇది. ఇప్పుడు ఇంతవరకు మనం సాధ్యము హేతు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు దేన్ని హేతువుగా తీసుకోవాలి అంటే సద్ధేతువే
సాధకమైనటువంటిది అని, అంటే సాధ్యాన్ని సాధించేటటువంటిది సద్ధేతువే అవుతుంది అని. సద్ధేతు అంటే ఏంటి? దేని యందైతే హేతు దోషాలు లేవో అవి సద్ధేతు. దేని యందైతే గనక హేతు దోషాలు ఉంటాయో దాన్ని అసద్ధేతువు అని అంటారు. సో ఏమిటి హేతువులో అంటే చూడాల్సినటువంటి దోషాలు? ఎలాగైతే లక్షణంలో 3 దోషాలు చెప్పాం, అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం ఎలాగైతే చెప్పామో, అలాగే హేతువులో ఉండేటటువంటి దోషాలు ఏమిటి అని తెలుసుకోవటం వల్ల అసలు సిద్ధమైన అంటే కరెక్ట్ హేతు ఏమిటి, సరైనటువంటి హేతు ఏమిటి అనేటటువంటిది తెలుస్తుంది అన్నమాట. సో అందుకని ఇవి హేత్వాభాసలు అంటారు. ఆభాసము అని అంటే ఇల్యూజన్. హేతువు లాగా అనిపిస్తాయి అంటే ఏంటి? ఇవి హేతువులు కాదు అని అర్థం. అవి హేతు లాగా అనిపించేవి ఏంటి అని అంటే దేని యందైతే ఈ దోషాలు ఉంటాయో ఇవే హేత్వాభాస కములు, అంటే ఆ ఆభాసని కల్పింపచేసేటటువంటివి అని అర్థం. సో అవేంటంటే సవ్యభిచార, విరుద్ధ, సప్రతిపక్ష, అసిద్ధ, బాధిత. సవ్యభిచార అంటే దాని దాని ఏమంటారు, దాని రేంజ్ దాటి బిహేవ్ చేసేది. కాదు 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 కాదు. ఇక్కడ ఇప్పుడు మనం పూర్తిగా ఇప్పుడు సవ్యభిచారం మళ్ళీ 3 రకాలు. సరే చెప్పండి. సో ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే, అసలు ఇక్కడ మొత్తం దేని మీద బేస్ చేసి ఉంటుంది అంటే కనుక ఇక్కడ 2 అంశాలు. ఒకటి హేతుకి సాధ్యానికి మధ్యన ఉన్నటువంటి ఇంప్లికేషన్ అన్నాం కదా, వ్యాప్తి. ఆ వ్యాప్తికి భంగకరమైనటువంటివి కొన్ని దోషాలు, ఆ ఇంప్లికేషన్ లో ఫ్యాలసీ అన్నమాట. రెండవది ఎట్లాంటిది అంటే ఈ పక్షము సాధ్యము చెప్పాం కదా, ఈ పక్షానికి సాధ్యానికి సంబంధంలో దోషం ఉండటం అన్నమాట. అలాగా అదొకటి. అది ఇంకొక ఇదనమాట. అంటే వీటిలో అంటే ఏంటి, కొన్ని వ్యాప్తి విఘటకములు, కొన్ని అంటే ఎలా చెప్పాలంటే ఇక్కడ ఒక నియమాన్ని తీసుకొని వస్తారండి. ఎలా చెప్పాలి, లేకపోతే ముందరికి వెళ్తూ ఉంటేనే వస్తుంది. సో ఇప్పుడు సవ్యభిచారం అనేది బేసిక్ గా ఏంటంటే ఇవి ఈ వ్యాప్తి యొక్క వ్యాప్తిలో దోషాలు. ఇప్పుడు ఫస్ట్ సవ్యభిచార త్రివిధ: సాధారణ, అసాధారణ, అనుపసంహారి. ఇక్కడే వచ్చింది. సవ్యభిచారో అనేకాంతిక సత్రివిధ: సాధారణ, అసాధారణ, అనుపసంహారి భేద. తత్ర సాధ్యాభావవద్ ఇదేంటి, ఇది ఒత్తుగా అనిపించట్లేదు, పెట్టేస్తా. తత్ర సాధ్యాభావవద్వృత్తి సాధారణ అనైకాంతిక వన్హిమాన్ ప్రమేయత్వాదితి. అత్ర ప్రమేయత్వస్య వన్యభావవతి హ్రదే విద్యమానత్వాత్. సరే ఒక్క నిమిషం, ఇది వా ఇచ్చి రావత్తు పెట్టారు, దానికి 2 మచ్ అసలు. తత్ర సాధ్యాభావవద్వృత్తి సాధారణో అనైకాంతికః. సాధారణః అనైకాంతికः. యథా పర్వతో వన్హిమాన్ ప్రమేయత్వాత్ ఇతి. సో ఇప్పుడు పర్వతః వన్హిమాన్ హేతు ఏం తీసుకున్నారు అంటే ప్రమేయత్వాత్ అని తీసుకున్నారు. ప్రమేయత్వం అంటే ఏంటి ముందరే చెప్పుకున్నాం. ప్రమేయత్వం అంటే ప్రమా విషయత్వం, అంటే జ్ఞానములో విషయమగుట. సో ప్రమాత్మక జ్ఞానంలో విషయమగుట. సో ఇది ఎక్కడుంది అంటే అన్నిట్లో ఉంది. ప్రమా విషయత్వం ఎక్కడుంటుంది? ప్రపంచంలోని అన్ని పదార్థాల్లో ప్రమా విషయత్వం ఉంది. సో ఇది ఎక్కడెక్కడైతే ప్రమా విషయత్వం ఉన్నదో, ప్రమేయత్వం ఉన్నదో అక్కడల్లా కూడా వన్హి ఉందని చెప్పగలమా? లేదు. కాబట్టి వన్హి లేనటువంటి చోట కూడా, జలహ్రదాదుల్లో కూడా ప్రమా విషయత్వం ఉన్నది.
కాబట్టి ఏమైంది, ఈ హేతువు సాధ్య అభావవత్ వృత్తి అయింది, సాధ్యము లేనటువంటి చోట ఉన్నదైంది. కాబట్టి ఇక్కడ మీకు ఇది సరైన హేతు కాదు, ఇదే దోషం. ఇక్కడ సాధ్యము లేనటువంటి చోట కూడా ఒకవేళ ఉంటే అది సద్హేతువు కాదు. సో ఇది ఒక దోషం. ఇక్కడే మీరు యాక్చువల్లీ ఇది తీసుకోవచ్చు, వన్హిమాన్ ధూమాత్ అనేది సద్హేతువు, ధూమవాన్ వన్హే. వన్హి అనే హేతుతో ధూమాన్ని మీరు చెప్పగలరా అంటే చెప్పలేరు. ఎందుకు? లేని వన్హి కూడా ఉంటుంది. ధూమం లేనటువంటి చోట కూడా తప్తాయఫ్ పిండాదుల్లో వన్హి ఉంది. తప్తాయఫ్ పిండం అంటే అదే మోల్టన్ మెటల్ ఇది. సో దానిలో కూడా వన్హి ఉంది కాబట్టి అక్కడ కూడా ఇదే దోషం, వ్యభిచారమే అక్కడ కూడా. దీన్ని వ్యభిచారము అని అంటారు. అసలు వ్యభిచారం ఇదే. ఇదే. సో నేను చెప్పింది కరెక్టే అయితే తప్పు కాదు, ఎందుకంటే కాకపోతే చెప్పలేకపోయాను సరిగ్గా. మళ్ళీ ట్రై చేస్తాను. సరే, సో మామూలుగా ఏమవుతుంది ఇప్పుడు, సరే ఏ ఇంప్లైస్ బి అనుకుంటే డస్ నాట్ నెసెసరీలీ మీన్ దట్ బి ఇంప్లైస్ ఏ. అది వ్యభిచారం అంతే. ఇప్పుడు బి ఇంప్లైస్ ఏ అని అంటే ఏ ఇంప్లైస్ బి అని అంటే ఏంటి అర్థం? వేరెవర్ దేర్ ఇస్ ఏ దేర్ ఇస్ బి అని కదా. అవును. సో ఇఫ్ ఏ ఇంప్లైస్ బి, దెన్ wherever there is no b there shouldn't be a. అయితేనే a implies b. అవును. only then a implies b. అవును. కానీ ఎవరైనా ఈ స్టేట్మెంట్ చేస్తే a implies b therefore b implies a అంటే అది తప్పు. ఆ తప్పు ఏంటంటే అది వ్యభిచారం. దానికి దీనికి కొంచెం తేడా ఉందేమో. సరే ఒకసారి మళ్ళీ ఆలోచించి ఈ ఎగ్జాంపులే తీసుకుందాం. ఓకేనా? ఏ ధూమం, బి వన్హి. ధూమం ఇంప్లైస్ వన్హి, కాబట్టి వన్హి ఇంప్లైస్ ధూమం అంటే అది తప్పు. ఇక్కడ అసలు అంతవరకు కూడా వెళ్ళలేదేమో. ఎందుకంటే వన్హి ఇంప్లై చేయగలిగే చాలా వాటిల్లో ధూమం ఒకటి. సో దాని పరిమితమైన దీనికంటే బయటకు వెళ్ళి మనం చెప్తే అది వ్యభిచారం అవుతుంది అని అలా నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇలా నేను ఒకటి చెప్తాను. ఒక హేతువుకు ఉండాల్సిన ముఖ్యమైనటువంటి గుణం ఏమిటి, మినిమం ప్రీరిక్విజిట్ ఏమిటి అంటే సాధ్యము కంటే తక్కువ అయినటువంటి చోట్ల ఉండటం. అయితేనే అది హేతువుగా క్వాలిఫై అవుతుంది. లేదా సమవ్యాప్తం అవ్వాలి, అంటే రెండింటికి ఈక్వల్ ఇది ఉండాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ధూమము వన్హి కంటే తక్కువ చోట్ల ఉంటుంది. అవును. సో అంటే దేర్ ఫోర్ అని మీరు ఏదైతే ఎక్స్టెన్షన్ చెప్పారో అది ఇక్కడికి వస్తుందా అంటే అసలు అలా మనం ఎక్కడ అసలు అంటే ఇది కూడా చేయలేదు, యాక్చువల్లీ ప్రతిజ్ఞ కూడా చేయలే. అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయండి, ఏ ఇంప్లైస్ బి దేర్ ఫోర్ బి ఇంప్లైస్ ఏ అని కూడా చెప్పచ్చు. ఎట్లా? ప్రమేయత్వము జ్ఞేయత్వము అని తీసుకున్నాను అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రమేయత్వం, బి ఈజ్ ఈక్వల్ టు జ్ఞేయత్వం అన్నా అనుకోండి, రెండు అన్ని చోట్ల ఉంటాయి. సో ఏ ఇంప్లైస్ బి దేర్ ఫోర్ బి ఇంప్లైస్ ఏ అని కూడా చెప్పచ్చు అక్కడ నేను. అవును, కానీ ఈ కేసులో చెప్పలేము. ఎందుకు చెప్పలేము? ఎందుకు అని అంటే బి లేనటువంటి చోట, అంటే ఇలా చెప్పచ్చేమో, ఏంటిది, ఇఫ్ the non-exist wherever there is no b there is no a then a implies b అని చెప్పచ్చు. అవును, కానీ నేనేమంటున్నాను, వ్యభిచారం అనే దీనికి నాకు వ్యభిచారం అనేటటువంటి దానికి ఎలా చెప్పచ్చు అంటే వేర్ దేర్ ఇస్ నో బి ఇఫ్ దేర్ ఇస్ ఏ దెన్ యూ కెనాట్ ఇంప్లై ఏ, యూ కెనాట్ ఇంప్లై దట్ డ్యూ టు ఏ దేర్ ఇస్ బి. No, you cannot state that A implies B. Due to A there is B. No A where there is no B. అలా స్టేట్ చేస్తే అది వ్యభిచారం. అంటే ఇక్కడ వ్యభిచారం అంటే ఏంటంటే బి లేనటువంటి చోట ఏ ఉండటం, ఇదే వ్యభిచారం. కాబట్టి దీని ఫలితం ఏమిటి అని అంటే ఏ వల్ల మీరు బిని ఇంప్లై చేయలేరు. ఏ అనే కాజ్ ని చూపించి బి ఉంది అని చెప్పలేరు.
యా. సో ఇప్పుడు వన్హి కాకుండా వేరే దేని వల్ల కూడా ధూమం వస్తే ధూమం చూసి వన్హి వచ్చిందని మనం చెప్పకూడదు, ఎందుకంటే వన్హి లేనటువంటి చోట కూడా ధూమం ఉంది, అది వ్యభిచారం అవుతుంది. వ్యభిచారం అవుతుంది. ఇది అర్థం చేసుకున్నానంటే వన్హి వల్ల ధూమమే కాకుండా వేరే ఏవో కూడా ఉంటే అప్పుడు ధూమం చూసి అంటే వన్హి వల్లే ధూమం వచ్చింది, ధూమం మాత్రమే వచ్చిందని చెప్పలేము. అంటే వన్హి వల్ల ఇంకేమైనా కూడా వచ్చి ఉండొచ్చు, కానీ ఇది దిస్ అని నేను అనుకున్నాను. అది తప్పు. ఇది ఇప్పుడు క్లియర్ అయ్యింది కొంచెం. సో ధూమం వన్హి వల్లే వచ్చింది అని చెప్పడానికి అంటే ఇక్కడ యాక్చువల్లీ మనం కేవలం ఎగ్జామిన్ చేసేది ఇంప్లికేషన్, ఆ ఇంప్లికేషనే రైటా అనే దాన్ని ఎగ్జామిన్ చేయడం కోసం ఇది టెస్ట్ అన్నమాట. అవును. తత్ర సాధ్యాభావవద్ వృత్తి సాధారణ అనైకాంతికః. అనైకాంతికః అంటే ఎక్స్క్లూజివ్ కాదు అన్న. ఎలా చెప్పాలి, అనియతః అని అర్థం. సరే. యథా పర్వతో వన్హిమాన్ ప్రమేయత్వాదితి అత్ర ప్రమేయత్వస్య మళ్ళీ వచ్చింది వహన్యభావవతి హృదయ విద్యమానత్వాత్. ఇప్పుడు ఒక్క నిమిషం, సారీ కొంచెం బుర్ర స్లోగా నడుస్తున్నాను నాకు మామూలు కంటే. నాకు చాలా. అత్ర ప్రమేయత్వ కాదు, ఇందాకే అనుకున్నదే మర్చిపోయాను, అప్పుడే మళ్ళీ ఒకసారి ఆగి గుర్తు తెచ్చుకోవాల్సి వచ్చింది. అత్ర ప్రమేయత్వస్య వహన్యభావవతి హృదయ విద్యమానత్వాత్ అంటే హృదిలో సరస్సులో తెలిసే దాని వల్ల, ఏం తెలిసే దాని వల్ల అంటే అక్కడ వన్హి లేకపోవడం తెలియడం వల్ల ప్రమేయత్వం అనేది దానికి హేతువుగా చెప్పలేము. అంతేనా? ఏమండి మళ్ళీ ఒకసారి చెప్తారా? నేను కూడా నిద్రవతలో ఉన్నాను సగం. నేను కష్టపడి డీకోడ్ చేసుకున్నాను. సరే, చెప్తే ఇదే విద్యమానత్వాత్ అంటే సరస్సునందు చేయడం వల్ల ఉండడం వల్ల, విద్యమానత్వాత్ ఉండడం వల్ల, తెలియడం వల్ల అంటారా, ఉండడం వల్ల అంటారా? అది ఉండడం. సరే, సరస్సునందు ఉండటం వల్ల, ఉండటం వల్ల అంటే ఇదేంటి, ఉండటానికి తెలియడానికి తేడా ఉంది. తెలియటం భ్రమాత్మకం కూడా అవ్వచ్చు, కానీ ఉండటం వాస్తవికం. అవును. ఇది వహన్యభావవతి. వన్హి అనే హకారం మొదలొస్తుంది కదా, అందుకలా అనిపిస్తుంది. హకార నకారాలు వచ్చినప్పుడు నకారము ఫస్ట్ పలకాలి. ఒత్తు పక్కదానికి పెట్టేసరికి నాకు కొంచెం సో ఇట్స్ అక్కడ వన్హి అభావతి, అక్కడ వన్హి లేదు, వన్హి లేనటువంటి హ్రదమునందు, వన్హ్యభావవతి హ్రదమునందు విద్యమానత్వాత్ ఉండటం వలన, ఉండటం వలన ప్రమేయత్వం ఉండటం వలన, అందువల్ల ప్రమేయత్వం అనేది వ్యభిచరితం అవుతోంది. అంటే ప్రమేయత్వమునందు వ్యభిచార దోషం ఉన్నది. వన్హిని సాధించడానికి కుదరదు, ఎందుకంటే వన్హితో పోలిస్తే దానికి వ్యభిచారం అనే దోషం ఉన్నది. ఇన్ రిలేషన్ టు వన్హి, ఇక్కడ అది కూడా ముఖ్యం. ఈ అన్ని చోట్ల ప్రమేయత్వం వల్ల ఇంకో దాన్ని సాధించవచ్చు, కానీ వన్హిని మాత్రం సాధించలేరు. ఎందుకంటే వన్హి లేని చోట కూడా ఇది ప్రమేయత్వం ఉంది. సరస్సునందు అదే నా ఉద్దేశం. కానీ కరెక్టే, పారిభాషికంగా సరిగ్గా ఉండాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం తర్వాత. సరే,
సర్వ సపక్ష విపక్ష వ్యావృత్తి ఏంటి సాంచేద సర్వ సపక్ష విపక్ష వ్యావృత్తః అసాధారణః యథా శబ్దో నిత్యః శబ్దత్వాదితి శబ్దత్వం హి సర్వేభ్యో నిత్యేభ్యో అనిత్యేభ్యశ్చ వ్యావృత్తం శబ్దమాత్ర వృత్తి. ఒక్క నిమిషం మొత్తం ఎగిరిపోయింది. ఏం లేదు, ఇదంతా పక్కన పెట్టేసేయండి. కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఇందాక సపక్షం అంటే ఏంటి, విపక్షం అంటే ఏంటి తెలిసింది కదా. సపక్షం అంటే ఎక్కడైతే సాధ్యము నిశ్చితమైనదో, నిశ్చయంగా సాధ్యం ఉందని తెలిసిందో అది సపక్షమైంది. ఎక్కడైతే నిశ్చయంగా సాధ్యము లేదని తెలిసిందో అది విపక్షమైంది. సో ఒకవేళ సపక్షంలో కానీ విపక్షంలో కానీ హేతు ఉంటే ఏమవుతుంది, అది అన్వయి కానీ వ్యతిరేకి కానీ అవుతుంది. కాబట్టి దాంతో మీరు సాధించవచ్చు. ఇక్కడ ఈ హేతు యొక్క ఇదేంటంటే, అంటే ఏంటి, యాక్చువల్లీ ఉండేవి రెండే, సపక్షము ఈదర్ సపక్షం నార్ విపక్షం, రెండు ఉంటాయి. ఈ రెండుట్లోనూ ఈ హేతు లేదు, అది మీకు తెలుసు. అంటే మీకు చూపించడానికి దృష్టాంతం ఏమీ లేదు. ఈ హేతు ఎట్లాంటిది, అది కేవలం పక్షంలో మాత్రమే ఉండే ఒకానొక ధర్మం. సో దానివల్ల మీరు ఇంకో దాన్ని చెప్పలేరు. ఎందుకు, మీరు ఎక్కడెక్కడైతే ఇది ఉన్నదో అక్కడక్కడల్లా అది ఉన్నదని చెప్పలేరు మీరు. ఎందుకు, ఈ హేతువు ఇక్కడ కాకుండా వేరే ఎక్కడ ఉండదు. కాబట్టి ఇక్కడ మాత్రమే ఉండే దానితో ఇక్కడ మీకు తెలియంది ఉందని మీరు చెప్పలేరు. మీకు తెలియనిటువంటి దానితో ఇక్కడ మాత్రమే ఉండేటటువంటి ఒకానొక హేతువుతో ఇంప్లికేషన్ అనేది కుదరదు. ఇక్కడ ఎందుకు, ఇక్కడ ఉందో లేదో మీకు అది తెలియదు కాబట్టి. సో దానితో మీరు వేరే చోట ఎక్కడ మీరు దృష్టాంతం మీరు పోల్చుకోలేరు, ఎక్కడెక్కడైతే ఈ హేతు ఉన్నదో అని చెప్పని. ఇప్పుడు దీనికి ఆ గంధవత్వమే తీసుకోవచ్చు కదా. ఇప్పుడు గంధవత్వం వల్ల పృథివీ తెలుస్తోంది, కానీ గంధవత్వం ఇంకెక్కడా లేదు, పృథ్వీ మాత్రం. అవును అవును. కాబట్టి గంధవత్వాన్ని హేతువుగా వాడి ఇంకేం సాధించలేము మనం, పృథ్వీ తప్ప. పృథ్వీ పక్షం అయితే గంధవత్వం హేతు పనికిరాదు, ఎందుకంటే అది ఇంకెక్కడ వేరే చోట ఉండదు. కానీ అక్కడికి ఇక్కడికి, కానీ అది సద్ధేతు. గంధం అనేది అక్కడ సద్ధేతు, ఇక్కడ ఇది అసద్ధేతు. ఎలా చెప్పచ్చు, సరే ఇది చూద్దాం ముందు ఒకసారి ఎగ్జాంపుల్. యథా శబ్దో నిత్యః శబ్దత్వాదితి. ఇప్పుడు ఏం లేదు, శబ్దత్వం అని తీసుకున్నారండి హేతు. శబ్దము నిత్యము, శబ్దము నిత్యము ఎందుకు, శబ్దత్వం వలన. ఈ శబ్దత్వం అనేది ఎక్కడున్నది, శబ్దంలో మాత్రమే ఉన్నది. ఇక్కడ ఇప్పుడు మీకు సపక్షం ఏమిటి అంటే, నిత్యముగా తెలిసినటువంటి పదార్థము సపక్షం అవుతుంది. నిత్యత్వము దేని యందైతే నిశ్చితముగా తెలుస్తున్నదో అది ఇక్కడ సపక్షం. ఏంటవి, పరమాణువులు, ఆకాశము, కాలము ఇవన్నీ నిత్యములని మీకు తెలుసు. అక్కడ శబ్దత్వం ఉన్నదా, లేదు. అలాగే అనిత్యత్వం, నిత్యత్వ అభావమేగా. విపక్షము అంటే ఏంటి, సాధ్య అభావము. సాధ్యము నిత్యత్వం అయింది, సాధ్యాభావము నిత్యత్వ అభావము. అది నిశ్చితంగా ఎక్కడెక్కడ తెలుసు మీకు, ద్వేణుకాదుల్లో తెలుసు. ద్వేణుకాదులు అనిత్యములు అని తెలుసు మీకు. అక్కడ శబ్దత్వం ఉన్నదా, లేదు. శబ్దము నిత్యమా అనిత్యమా మీకు ఇంకా తెలియదు, ఎందుకు, అది ప్రకృతంలో పక్షము. శబ్దము పక్షం కదా. పక్షం అంటే ఏంటి, దానిలో సాధ్యము నిశ్చయం లేకుండా ఉండటం అనేది చెప్పుకున్నాం కదా, సందిగ్ధ సాధ్యవానని. కాబట్టి అక్కడ మీకు నిత్యత్వం ఉందో లేదో మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ శబ్దత్వం అనే హేతు సపక్షంలో కానీ విపక్షంలో కానీ లేదు. కాబట్టి దానికి నిత్యత్వంతో కానీ అనిత్యత్వంతో కానీ మీరు సంబంధాన్ని చెప్పలేరు. అంటే వ్యభిచారం ఎలాగైతే వెనకాల చెప్పిన స్థలంలో సాధ్యము లేనటువంటి చోట హేతు ఉన్నది అని చెప్పలేరు. పోని సాధ్యం ఉన్నటువంటి చోట హేతు ఉంది కదా అని చెప్పడానికి కూడా లేదు. రెండు మీకు తెలియదు. కాబట్టి ఈ హేతువుతో ఇక్కడ నిత్యత్వాన్ని సాధించలేరు. అది అసాధారణ ఇది అవుతుంది.
రెడ్ యా ఇంకొకటి చేసి తేడా ఉందండి ఇక్కడికిను అక్కడికి తేడా ఉంది. ఏది పృథివీ ఇతరేభ్యో గంధవత్వం అనే హేతు తీసుకున్నాం కదా, అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటంటే మీకు ఎక్కడెక్కడైతే గంధం ఉన్నదో అక్కడల్లా ఇతర భేదము ఉన్నది అని మీకు తెలియకపోవచ్చు. ఎందుకు? పృథివీ మొత్తం కూడా పక్షమే, పృథివీ మొత్తం కూడా పక్షమే కాబట్టి మీకు ఎక్కడెక్కడైతే గంధం ఉన్నదో అక్కడల్లా సాధ్యం ఉందని తెలియకపోవచ్చు. కానీ ఎక్కడైతే సాధ్యము లేదో అక్కడ హేతువు లేదనే నిశ్చయం మాత్రం ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా అది ఉంది కదా, కరెక్టే. ఎక్కడెక్కడైతే సాధ్యం లేదో అక్కడ హేతువు లేదనే నిశ్చయం కూడా ఉన్నది. కానీ ఇక్కడ వ్యతిరేక వ్యాప్తి కుదరదు. ఇక్కడ సాధ్యం నిత్యత్వం కదా, పక్షం శబ్దం. సో శబ్దం నిత్యమా కాదా అనే అనుమానంతో, ఆ సందిగ్ధంతో మనం వెళ్తే మిగతా నిత్య ద్రవ్యాల్లో మనకి అన్నిట్లో శబ్దం లేదు. అలాగని అనిత్యం వాటిల్లో కూడా శబ్దం లేదు, అన్నిట్లో లేదు. కాబట్టి నిత్యత్వాన్ని మనం నిరూపించలేమంటున్నారు. అక్కడ ఇంకోటి తేడా, అక్కడ అసలు సపక్షమే లేదు. గంధస్థలంలో పృథివీతరేభ్యో భిద్యతే గంధవత్వాద్ అనే చోట సపక్షమే లేదు. ఎందుకంటే పృథివీ మాత్రమే పక్షం కాబట్టి. సో అక్కడికి ఇక్కడికి తేడా ఉంది. ఇక్కడ సపక్షం ఉంది, విపక్షము రెండు ఉన్నాయి. అంటే నేనేంటంటే నేను ఇంకా కోరిలేట్ అక్కడ దోషం లేదని చెప్పాలి కదా, అక్కడ ఎందుకు దోషం లేదు అని చెప్పి దాని గురించి ఆలోచిస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఆపేద్దాం కాసేపు, నాకు పని చేయట్లేదు అసలు. ముందు అనుకున్నా ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఇది కొంచెం ఒకేసారి అన్ని చదవకపోవటమే మంచిది, ఒక్కొక్కటి నెమ్మదిగా వెళ్ళడమే మంచిది. ఫోకస్ అవ్వట్లేదు. యాక్చువల్లీ ఇంకొంచెం బాగుంటుందేమో, కొంచెం ఏమన్నా ఆల్ఫాబెటికల్ కొంత A = B = లాగా పెట్టుకుంటే. అవే ఇప్పుడు మన ఈ ఇంప్లికేషన్స్ గురించి అయినా నేను మాట్లాడిన ప్రతిసారి నాకు లాజిక్ క్లాస్ గుర్తొచ్చేస్తుంది. లాజిక్ లో చేసిన అన్ని ఎప్పుడో చేసినవి. ఇదే బాగుంది. వీళ్ళు ఇచ్చే ఎగ్జాంపుల్స్ తోనే మనం ట్రై చేద్దాం. ఇవాళ ఫోకస్ అవ్వలేకపోతున్నాను అంతే, నిద్ర సరిపోలేదు, ఇంకే వేరే కారణాలు ఉంటాయి. ఇప్పటికీ రికార్డింగ్ ఆపేస్తున్నాను.